నేను ఇవాళ హెయిర్ ఆయిల్ తయారు చేస్తున్నాను. ఇప్పుడు చాలా పాపులర్గా మనం రోస్మెరీ లీవ్స్ కోసం వింటున్నాము. రోస్మెరీ లీవ్స్ హెయిర్కి చాలా మంచిది అని చెప్పి మార్కెట్లో రోస్మెరీ హెయిర్ స్ప్రే, రోస్మెరీ హెయిర్ ఆయిల్ ఇలాగ అన్నీ అవైలబుల్గా ఉంది. సో నేను ఇవాళ రోస్మెరీ యూజ్ చేసి ఆయిల్ తయారు చేస్తున్నాను. రోస్మెరీయే కాకుండా ఇంపార్టెంట్ అయిన కొన్ని లీవ్స్ అని యూజ్ చేసి కూడా నేను చేస్తున్నానండి. సో ఎలా తయారు చేద్దామో చూద్దాము. నా దగ్గర రోస్మెరీ లీవ్స్, డ్రై లీవ్స్ అండి ఉన్నాయి. నేను కొన్నాను దీన్ని. ఇది 50 రూపీస్, 25 గ్రామ్స్ 50 రూపీస్. 25 గ్రామ్స్ అంటే మనకి చాలా ఎక్కువ అండి. ఆయిల్ చేసుకోవడానికి చాలా ఎక్కువనే నేను చెప్తాను. ఇది నా దగ్గర ఉన్నవి రోస్మెరీ, డ్రై రోస్మెరీ. నా దగ్గర ఇదే అవైలబుల్గా ఉంది. సో రోస్మెరీని మనం ఎలా యూజ్ చేసినా మంచిదే. తర్వాత ఏంటంటే ఇది ఫ్లాక్స్ సీడ్స్. ఫ్లాక్స్ సీడ్స్ ఏంటంటే హెయిర్కి చాలా మంచి కండిషనింగ్ ఇస్తుందండి. ఇది కూడా మనకు అన్ని సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉన్నాయి. తర్వాత మెంతులు, మన అందరికీ తెలిసిందే, మనం వంటింట్లో యూజ్ చేస్తాం కదా మెంతులు. తర్వాత ఫ్రెష్ మందార పూలు అండి. ముద్ద మందారం ఉంది, ఇది రేకు మందారం, అన్ని మందార పూలు ఉన్నాయి. మధ్యలోది ఇలా తెంపేసి ఇలా పెట్టాను. తర్వాత హెన్నా లీవ్స్, గోరింటాకు లీవ్స్ అండి. ఇది కూడా మనకి అవైలబుల్గానే ఉంటుంది. ఫ్రెష్గా కట్ చేసిన కరివేపాకు అండి. తర్వాత తులసి విత్ ఫ్లవర్స్, తులసి లీవ్స్. మందార ఆకులు కూడా యూజ్ చేస్తున్నాను. మందార ఆకులు ముద్రవి తీసుకున్నాను. సో అదైతే యూస్ఫుల్ అవుతుంది, దాంట్లో అన్ని ప్రాపర్టీస్ ఉంటుంది కాబట్టి. తర్వాత ఏంటంటే ఉసిరి కూడా హెయిర్కి చాలా మంచిది. నా దగ్గర ఉసిరికాయలు లేవు కాబట్టి నేను ఆమ్లా పౌడర్ యూజ్ చేస్తున్నాను. కొన్ని వేపాకులు కూడా నా దగ్గర ఉన్నాయండి. సో అది కూడా నేను యూజ్ చేస్తున్నాను. వేప పువ్వులతో ఉన్న వేపాకు ఉంది. తర్వాత అలోవెరా, నేను దీన్ని ఇలాగా పీసెస్గా చేసి పెట్టుకున్నాను. ఆయిల్లో వేసేటప్పుడు ఇది ఇలాగా వేస్తే ఈజీగా ఉడుకుతుంది కాబట్టి. ఈ హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేయడానికి మనం ఆముదం తీసుకోవచ్చు, లేకపోతే కొబ్బరి నూనె కూడా తీసుకోవచ్చు, ఆలివ్ ఆయిల్ కూడా తీసుకోవచ్చు. నేనైతే కొబ్బరి నూనె అండి యూజ్ చేస్తున్నాను. ఎప్పుడు చిన్నప్పటి నుంచి కొబ్బరి నూనె రాసుకునే అలవాటు నాకు. సో నేను కొబ్బరి నూనె ప్రిఫర్ చేస్తున్నాను. దాంట్లో కావాలంటే మనం కొంచెం ఆముదం కూడా కలుపుకుంటే చాలా మంచిదండి, చలవ కూడా చేస్తుంది హెయిర్కి. నేనైతే ఆడించిన కొబ్బరి నూనె సెలెక్ట్ చేసుకున్నానండి. ఏదైనా వెడల్పుగా ఉన్న పెద్ద తపాలలో ఆయిల్ని తీసుకొని అందులో ఇవన్నీ ఒకేసారిగా వేసి ఒక్కొక్కటిగా వేసి దీన్ని సిమ్లో పెట్టి ఒక 20 మినిట్స్ అలాగా బాగా ఆయిల్ మరిగేంత వరకు దీన్ని ఉంచాలండి. అది మరిగిన తర్వాత ఆటోమేటిక్గా కలర్ చేంజ్ అవుతుంది. ఇంకా దాన్ని చూస్తే మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇదంతా అయిన తర్వాత ఏంటంటే ఆయిల్, మనం ఇంత ఆయిల్ తీసుకున్నాం కదండి. నేను ఎంత తీసుకున్నానంటే 2 లీటర్స్ ఆయిల్ యూజ్ చేశానండి. 2 లీటర్స్ ఆయిల్లో ఇదంతా మరిగిపోయిన తర్వాత ఒక 1/2 కేజీ నూనెని అందులో నార్మల్గా యాడ్ చేసుకోవాలి. వేడి చేయకుండా నార్మల్గా కూడా యాడ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత దీన్ని నీట్గా ఒక క్లాత్లో వేసి వడకట్టి దాన్ని బాగా ఉజ్జుతో అంతా ఆయిల్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేసి వేరే మన బాటిల్స్లో వేసుకొని నిల్వ చేసుకోవాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.